Hi students, greetings of the day. ఈ వీడియో మనం సిఏ ఫౌండేషన్ జనవరి 2026 అటెంప్ట్లో రాసేటువంటి స్టూడెంట్స్ కోసం మరియు సిఏ ఫౌండేషన్ సెకండ్ అటెంప్ట్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం చేయడం జరుగుతుంది. ఎవరైతే జనవరి 2026లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీరు కనుక సిఏ ఫౌండేషన్ జనవరి 2026 అటెంప్ట్లో క్వాలిఫై అవుతాము అనేటువంటి కాన్ఫిడెన్స్ కనుక మీకు చాలా తక్కువగా ఉన్నట్లయితే అది వేరియస్ రీజన్స్ వలన కావచ్చు, పేపర్ 3 మీరు టఫ్గా ఫీల్ అవ్వడం వలన కావచ్చు, లేదా ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ మీరు సిఏ ఫౌండేషన్ జనవరి 2026లో క్వాలిఫై అవుతాము అనేటువంటి కాన్ఫిడెన్స్ లేకపోతే సో ఈ వీడియో మీకోసమే. అదేవిధంగా ఎవరైతే సిఏ ఫౌండేషన్ సెకండ్ అటెంప్ట్ రాస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మీరు సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వకపోయినా సరే మీరు సిఎంఏ ఇంటర్ ద్వారా సిఏ ఇంటర్ని కంప్లీట్ చేయొచ్చు. ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ కేవలం మాస్టర్ మైండ్స్లో మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అకాడమిక్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయాలి అంటే చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, చాలా పిన్ పాయింటెడ్ క్లియర్ కట్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉండాలి. సో అటువంటి మోస్ట్ కాంప్రహెన్సివ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మనకి మాస్టర్ మైండ్స్లో ఉండడం వలన మనం ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈ వీడియోని వాచ్ చేయండి. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మనం అసలు సిఏ కోర్స్ అంటే ఏంటి, సిఎంఏ కోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. సో ఈ సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్లో మనకి 4 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఇంటర్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ ఫైనల్. ఇప్పుడు మనం ఎవరు సిఏ ఇంటర్ చేయడానికి ఎలిజిబుల్ అనేటువంటిది కనుక తెలుసుకుంటే యాక్చువల్గా మనకి సిఏ ఇంటర్ చదవడానికి 2 మెయిన్ రూట్స్ ఉన్నాయండి. ఒకటి సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్, రెండోది డైరెక్ట్ ఎంట్రీ రూట్. డైరెక్ట్ ఎంట్రీ రూట్ అంటే ఏ స్టూడెంట్స్ అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో అలాగ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ డైరెక్ట్గా సిఏ ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్లో కామర్స్ బ్యాక్గ్రౌండ్ తోటి డిగ్రీ చదివిన వాళ్ళు అంటే బీకామ్ లాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి 55% ఉండాలి. అలాగే నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్లో డిగ్రీ చేసిన వాళ్ళకి అంటే బీఎస్సీ, బీఏ ఇలాంటివి చేసిన వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలి. సో ఈ 2 రూట్స్లోనూ మనం చేయొచ్చు. అలాగే ఇంకొక రూట్ కూడా ఉంది. అదేంటి అంటే సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కూడా సిఏ ఇంటర్ చదవచ్చు. సో ఈ ఏదైతే సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నామో ఈ ప్రోగ్రామ్ని మన మాస్టర్ మైండ్స్లో మనం ఎలా డిజైన్ చేయడం జరిగింది అంటే ఈ పాయింట్ని బేస్ చేసుకుని, ఏ పాయింట్ని బేస్ చేసుకుని సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వడం ద్వారా సిఏ ఇంటర్ చదవచ్చు అనేటువంటి పాయింట్ని బేస్ చేసుకుని మనం ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో అసలు ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ అకాడమిక్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలాగ కండక్ట్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవుతారు. సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయ్యి ఆ సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుని అప్పుడు మీరు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. సో మనం ఈ క్లాసెస్ ఇవి ఎలా కండక్ట్ చేస్తాము అంటే ఫస్ట్ ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టూడెంట్స్ తోటి మెర్జ్ చేసి మనం కామన్ చాప్టర్స్ ఆఫ్ సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ చెప్పించడం జరుగుతుంది. ఎందుకంటే సిఏ ఇంటర్లోను సిఎంఏ ఇంటర్లోను 90% ఆఫ్ ద సిలబస్ కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిఏ ఇంటర్ కామన్ చాప్టర్స్, సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ కామన్ చాప్టర్స్ అన్నీ టీచ్ చేయడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ 10% కవర్ కాని చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ కవర్ కాని చాప్టర్స్కి సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ కామన్ చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఒక 10 డేస్లో లేదా 15 డేస్లో ఈ ఎక్స్క్లూజివ్ సిఎంఏ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హెచ్డి క్వాలిటీ వీడియోస్ని మీకు ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఎంటైర్ సిఎంఏ ఇంటర్ సిలబస్ని కవర్ చేస్తారనమాట. కవర్ చేసి మీరు సెప్టెంబర్
10th లేదా 15th కల్లా మొత్తం సిఎంఏ ఇంటర్ రిలేటెడ్ సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 10th లేదా 15th కల్లా మీకు సిఎంఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు రేపు డిసెంబర్ 2026లో జరగబోయేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ మీరు అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్స్ని ఫినిష్ చేస్తారు. మీకు ఈ సిఎంఏ ఇంటర్ డిసెంబర్ 2026 రిజల్ట్స్ మీకు ఫిబ్రవరి 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ వస్తాయి. మీరు ఆ రిజల్ట్స్ వచ్చిన తరువాత మీరు 1st మే 2026 లోపల మీరు సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అలా చేయించుకున్నట్లయితే మీరు జనవరి 2028లో సిఏ ఇంటర్ని అటెంప్ట్ చేయొచ్చు బోత్ గ్రూప్స్. సో ఈ వేలో మీకు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఒకేసారి సిఏ ఇంటర్ మరియు సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిఏ ఇంటర్ కోచింగ్ మొత్తం విన్నారు కాబట్టి, ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఆఫ్ సిఎంఏ ఇంటర్ కూడా మీరు విన్నారు కాబట్టి, ఫస్ట్ మీరు సిఎంఏ ఇంటర్ డిసెంబర్ 2026లో రాసేస్తారు. ఆ రిజల్ట్స్ వచ్చిన తరువాత మీరు సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. జనవరి 2028లో మీరు సిఏ ఇంటర్ని క్వాలిఫై అవ్వగలుగుతారు. ప్లస్ మీరు మళ్ళీ సిఏ ఇంటర్కి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన తర్వాత మీరు సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు. అయితే ఈ అకాడమిక్ ప్రోగ్రాంలో కేవలం సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్కి మరియు సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మరో రకంగా చెప్పాలి అంటే నో అడ్మిషన్ ఫర్ సిఏ ఫౌండేషన్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఎందుకు? సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ డైరెక్ట్గా సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ కేవలం సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వకుండా సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యి సిఎంఏ ఇంటర్ ద్వారా సిఏ ఇంటర్ చదవాలనుకునేటువంటి స్టూడెంట్స్ కోసం. ఒకసారి మనం ఈ సిఏ ఇంటర్లో అలాగే సిఎంఏ ఇంటర్లో ఉండేటువంటి పేపర్స్ ఏంటి అనేటువంటిది చూద్దాం. ఇది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్సెప్ట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి సిఏ అండ్ సిఎంఏ ఇంటర్లో సిమిలర్గా ఉంటాయి. అందుకనే మనం 90% ఆఫ్ సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ సిలబస్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అని చెప్పడం జరిగింది. నౌ ఇప్పుడు సిఏ ఫౌండేషన్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే రేపు జనవరి 2026 అటెంప్ట్లో క్వాలిఫై అవుతామని కాన్ఫిడెంట్గా లేరో అటువంటి స్టూడెంట్స్ ఏ రకంగా సిఎంఏ ఇంటర్ చదవచ్చు అనేటువంటిది మీకు ఇప్పుడు చెప్తాను. అయితే ఇప్పుడు నేను మీకు 3 డిఫరెంట్ వేస్ చెప్తాను. ఈ 3 డిఫరెంట్ వేస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా డిసెంబర్ 2026లో జరగబోయేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం సిచ్యువేషన్ 1 చూద్దాం. సిచ్యువేషన్ 1 ఏంటంటే ఇప్పటిదాకా మీరు సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా కూడా మీరు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మీరు 31st జనవరి 2026 లోపల కనుక సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు జూన్ 2026లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అట్లా రాసినప్పుడు మీకు సిఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ 20 లేదా 25 డేస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ వెంటనే మీరు 31st జూలై లోపల 2026 లోపల మీరు సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకొని డిసెంబర్ 2026లో సిఎంఏ ఇంటర్ మీరు బోత్ గ్రూప్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది సిచ్యువేషన్ నెంబర్ 1. మీరు అడగచ్చు, సార్ నేను ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, కానీ నేను సిఎంఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాను లేదా సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయలేదు, అప్పుడు ఏం చేయాలి? డిసెంబర్ 2026 కల్లా నేను సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ రాయాలి అంటే ఎస్, అప్పుడు కూడా మీరు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మీరు జూన్ 2026లో జరగబోయేటువంటి సిఎంఏ ఫౌండేషన్ అటెంప్ట్ చేస్తే, ఎందుకంటే సిఎంఏ ఫౌండేషన్ చాలా ఈజీగా ఉంటుందండి. మీరు సిఏ ఫౌండేషన్ నాలెడ్జ్ తోటి విత్ వెరీ లిటిల్ ప్రిపరేషన్
మీరు సిఎంఏ ఫౌండేషన్ చాలా చాలా ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. సో మీరు జూన్ 2026లో కనుక సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఇందాక చెప్పిన విధంగా 20-25 డేస్లో మీకు రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో దట్ మీరు 31 జూలై 2026 లోపులో కనుక సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు డిసెంబర్ 2026లో సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇది సిచ్యువేషన్ నెంబర్ 2. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ చూద్దాం. నేను ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్ డిసెంబర్ 25 అటెంప్ట్లో క్వాలిఫై అయ్యాను అన్నప్పుడు మీరు డైరెక్ట్గా సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి 31 జూలై 2026 లోపల సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని డిసెంబర్ 2026లో మీరు సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ రాయొచ్చు. అంటే ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా మీరు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ డిసెంబర్ 2026లో రాయవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నది ఓన్లీ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయి సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి మాత్రమే. సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అప్లై అవ్వదు. ఇప్పుడు మనం కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, మీ మైండ్లో వచ్చేటువంటి కొన్ని డౌట్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సార్, సిఎంఏ ఇంటర్లో క్వశ్చన్ పేపర్స్ సిఎంఏ ఇంటర్ బోర్డ్ మెటీరియల్స్ నుంచి కాపీ పేస్ట్ చేస్తారా? ఇది ఒకప్పటి మాట అండి. బిఫోర్ 2022 సిచ్యువేషన్స్ అలా ఉండేవి. కానీ ఇప్పుడు మీరు రీసెంట్ సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ చూసినప్పుడు ఆ రకంగా సిఎంఏ ఇంటర్ బోర్డ్ మెటీరియల్స్లో నుంచి క్వశ్చన్స్ని కాపీ పేస్ట్ చేయడం అనేటువంటిది జరగట్లేదు. బట్ చాలా ఇన్స్టిట్యూట్స్ రాంగ్ గైడెన్స్ ఇచ్చి స్టూడెంట్స్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. బట్ మీరు కనుక రియల్గా క్వశ్చన్ పేపర్స్ని, లేటెస్ట్ అటెంప్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ని మీరు అనలైజ్ చేస్తే సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇన్డెప్త్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ క్వశ్చన్ సబ్జెక్ట్స్ లైక్ లా, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఈ పేపర్స్లో చాలా ఇన్డెప్త్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు సిఎంఏ ఇంటర్కి చూస్ చేసుకునేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎట్లా ఉండాలి అంటే సిఏ అండ్ సిఎంఏ ఇంటర్కి చెప్పగలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్, అలాగే ఫైనల్కి కూడా టీచ్ చేయగలిగిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితేనే అక్కడున్న ఫ్యాకల్టీ మీకు ఈ కోర్స్కి న్యాయం చేయగలుగుతారు. ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సార్ సిఎంఏ ఇంటర్ కోచింగ్ తోటి సిఏ ఇంటర్ క్వాలిఫై అవ్వచ్చా? ఎందుకంటే మీరు సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ 90% సిమిలర్ అన్నారు కదా. ఎస్, కరెక్టేనండి. ఈవెన్ 90% ఆఫ్ ది సిలబస్ కామనే అయినప్పటికీ కూడా సిఏ ఇంటర్ యొక్క డెప్త్ ఎక్కువగా ఉంటుంది సిఎంఏ ఇంటర్ కంటే. అది మీరు క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకుని సిఎంఏ ఇంటర్ ఈజీగా రాయొచ్చు, కానీ వైస్ వెర్సా అనేది పాసిబుల్ అవ్వకపోవచ్చు. అంటే సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకొని మీరు సిఏ ఇంటర్ రాయడం అనేటువంటిది అవ్వదు. కానీ ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే మీరు సిఏ ఇంటర్ క్లాసెస్లోనే కూర్చుని క్లాసెస్ వింటారు. కాకపోతే మిగిలిన స్టూడెంట్స్ సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ సిఏ ఇంటర్ రాస్తే మీరు ఫస్ట్ సిఎంఏ ఇంటర్ రాస్తారు, కానీ వినడం మాత్రం సిఏ ఇంటర్ క్లాసెసే వింటారు. కాబట్టి మీకు సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సిఏ ఇంటర్కి కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ సిఎంఏ ఇంటర్ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ విత్ 1 or 2 days ప్రిపరేషన్తో 95% ఆఫ్ ది స్టూడెంట్స్ సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అవుతారు. అంటే సేమ్ అదే విధంగా సిఏ ఇంటర్కి కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా సిఎంఏ చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈవెన్ మన సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ రెగ్యులర్ బ్యాచెస్లో కూడా మనం సిఏ ఇంటర్ లెవెల్లో టీచ్ చేయడానికి ట్రై చేస్తాం. మన మెటీరియల్స్ని కూడా ఆ రకంగానే ఇంప్రూవైజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇందాక చెప్పాను, ఇప్పుడు కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్ సిఎంఏ ఇంటర్లో ఇవ్వట్లేదు, చాలా ఇన్డెప్త్ ఇస్తున్నారు. అందువల్లనే మీరు సిఏ ఇంటర్ లేదా సిఎంఏ ఇంటర్ కోచింగ్ చూస్ చేసుకునేటప్పుడు, ఎస్పెషల్లీ సిఎంఏ ఇంటర్ కోచింగ్ మీరు చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ 2 కోర్సెస్కి కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ మాత్రం చూస్ చేసుకుంటేనే మీరు సిఎంఏ ఇంటర్ని చాలా ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీరు అడగచ్చు, సార్ సిఏ చేయడం అనేటువంటిది నా డ్రీమ్ సార్, నేను ఎందుకు సిఎంఏ చేయాలి? ఎస్, మేమేమి మిమ్మల్ని సిఏ చేయడం నుంచి డ్రాప్ అవ్వమని చెప్పట్లేదండి. మీరు సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవుతామనే కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి జస్ట్ రూట్ మార్చమని చెప్తున్నాం. అంటే ఫస్ట్ సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయ్యి ఆ సిఎంఏ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీరు సిఏ ఇంటర్ క్వాలిఫై అవ్వచ్చు, అంతే తప్పితే మీరు సిఏ టోటల్గా డ్రాప్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక డౌట్ అండి, సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు నేను సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ జాయిన్ అవ్వాలా లేదా సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలా అంటే మేం చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఇవ్వండి. ఎందుకంటే దీనిలో మీకు డ్యూయల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు సిఏ ఇంటర్ని కంప్లీట్ చేయొచ్చు, సిఎంఏ ఇంటర్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ముందు సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేస్తారు, ఆ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని తర్వాత మీరు సిఏ ఇంటర్ని కంప్లీట్ చేస్తారు. బట్ ఒకవేళ మీరు కనుక సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవుతాను సార్ నేను అన్నప్పుడు ఇందాక చెప్పిన విధంగా చాలా కేర్ఫుల్గా మీరు ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు సిఎంఏ ఇంటర్ కనుక జాయిన్ అయినట్లయితే మీకు కెరీర్ స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు లాగా లేవు ఇప్పుడు సిఎంఏ ఇంటర్, పేపర్స్ చాలా ఇన్డెప్త్ ఇస్తున్నాడు, దానికి 1400 hours ఆఫ్ డీటెయిల్డ్ కోచింగ్ అవసరం, చాలా వెల్ ప్రిపేర్డ్ రీసెర్చ్ మెటీరియల్స్ అవసరం, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అవసరం, వీకెండ్ ఎగ్జామ్స్ అవసరం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎకడమిక్ ప్రోగ్రామ్ అవసరం. ఇవన్నీ ఉంటేనే మీరు సిఎంఏ ఇంటర్ ఈజీగా బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. మీరు కనుక మన మాస్టర్ మైండ్స్లో చూసినట్లయితే మనకి సిఎంఏ ఇంటర్కి ఫైనల్కి ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ ఉంటాయి. సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 3 లెవెల్స్లోనూ మనం టీచ్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అదే ఇంకొక రకంగా కూడా చెప్పాలి అంటే రిజల్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మన మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ చూసినట్లయితే వీ గాట్ 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఇన్ సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ ఇన్ జస్ట్ 6 years ఫ్రమ్ 2020 to 2025. అదేవిధంగా ఇప్పటి వరకు మనకి ఫస్ట్ ర్యాంక్ 57 times రావడం జరిగింది ఇన్ ఆల్ కోర్సెస్ దట్ వీ ఆఫర్. ఇప్పటి వరకు 1441 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ మన స్టూడెంట్స్ అచీవ్ చేయడం జరిగింది. అదేవిధంగా 32 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ February 2025 రిజల్ట్స్ ఇన్ సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్. అదేవిధంగా 33 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ సిఎంఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఫైనల్ ఇన్ August 2025 రిజల్ట్స్. అఫ్ కోర్స్ ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్ ఓన్లీ. మేము ఎట్ మాస్టర్ మైండ్స్ ఒక క్యాటలిస్ట్ లాగా వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్, మెటీరియల్స్, కోచింగ్ని మాత్రం అందించాం. బట్ డెఫినెట్లీ ద క్రెడిట్ ఆఫ్ అచీవింగ్ ఏ ర్యాంక్ విల్ డెఫినెట్లీ గో టు ద స్టూడెంట్స్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ అండి, సార్ నేను ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ రాస్తున్నాను, ఫెయిల్ అయ్యాను, సో నేను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడాన్ని మీరు రికమెండ్ చేస్తారా? అది యాక్చువల్గా చెప్పాలి అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ ప్రిపరేషన్ మీద ఉంటుంది. కానీ మేము చెప్పేది ఏంటి అంటే సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో విత్ గుడ్ క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వకపోయినా రెండో అటెంప్ట్ మీరు జాయిన్ అవ్వడం, రెండో అటెంప్ట్ మళ్ళీ ట్రై చేయడం. ఎందుకంటే ఇప్పుడు మనకి 3 attempts ఇన్ ఏ ఇయర్ జరుగుతున్నాయి కాబట్టి మీరు సెకండ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. కానీ మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే సింపుల్ కోర్సెస్ అయిన ఇంటర్మీడియట్ అలాంటి కోర్సెస్కే మీరు చాలా ఎక్కువ రోజులు ఆల్మోస్ట్ 5 to 7 months మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ తీసుకుంటున్నారు. సో సిఏ ఫౌండేషన్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ట్రై చేయడం అనేటువంటిది తప్పు కాదు. కానీ మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీరు చెక్ చేసుకుని ఇమ్మీడియట్గా మీరు ప్రీ రిజల్ట్స్, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ జాయిన్ అయిపోయి మీరు నెక్స్ట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ నాకు కాన్ఫిడెన్స్ లేదు సార్, నేను మళ్ళీ సిఏ ఫౌండేషన్ చదవాలని అనుకోవట్లేదు అన్నప్పుడు ఎస్, మీ సిఏ డ్రీమ్ని మీరు స్పాయిల్ చేసుకోకుండా ఉండడానికి డెఫినెట్గా మీకు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేటువంటిది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక సిఏ ఫౌండేషన్ సెకండ్ టైం రాసాము అన్నప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మీరు 2 times సిఏ ఫౌండేషన్ రాసేసారు కాబట్టి మీరు ఇమీడియట్గా సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, మీరు అదే బ్యాచ్లో కంటిన్యూ అయిపోతారు. ఒకవేళ రిజల్ట్
నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రాంలోకి చేంజ్ అవుతారు. ఎక్కడా కూడా మీకు డిస్టర్బెన్స్ రాదు, టైం వేస్ట్ అవ్వదు. మనకి సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ మనకి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిన 1 వీక్ లోపల స్టార్ట్ అవుతాయి. అఫ్ కోర్స్ మనకి ఈ ప్రోగ్రామ్ పోస్ట్ రిజల్ట్స్లో కూడా ఉంటుంది. కాకపోతే పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్లో మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు రిజల్ట్ కోసం చాలా టైం వేస్ట్ చేసుకుంటే మీకు సిలబస్ కంప్లీట్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి రివిజన్ టైం అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి సిఏ అండ్ సిఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో రివిజన్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్, నేను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తరువాత మళ్ళీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయొచ్చా? జనరల్గా మీరు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మీ టార్గెట్, మీ గోల్ ఎలా ఉండాలి అంటే డిసెంబర్ 26లో సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వాలి అనే విధంగా మీ టార్గెట్ ఉండాలి. ఆ తరువాత సిఏ ఇంటర్ క్లియర్ చేసుకుందాము అనేటువంటి విధంగా ఉండాలి. లేదు సార్, నేను సిఏ ఫౌండేషన్ నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాద్దాం అనుకుంటున్నాను అంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు సిఏ ఫౌండేషన్ ప్రీ రిజల్ట్స్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి అటెండ్ అయిపోయి సిన్సియర్గా మీరు మళ్ళీ ప్రిపేర్ అయ్యి మేలో మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ మళ్ళీ రాయండి. సార్, ఒకవేళ నేను సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మే 2026 అటెంప్ట్లో జరిగేటువంటి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి మీరు క్లాసెస్ స్టాప్ చేస్తారా అంటే సిఏ ఫౌండేషన్ ప్రిపరేషన్ కోసం, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కోసం సిఏ ఇంటర్ని క్లాసెస్ని స్టాప్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం సిఏ ఫౌండేషన్ ఆ ఎగ్జామ్స్ జరిగినన్ని రోజులు మాత్రమే, అంటే ఆ 4 days మాత్రమే క్లాసెస్ మేము స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. అంతకు మించి ఎడిషనల్ ప్రిపరేషన్ లీవ్స్ ఇవ్వడం అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఒకవేళ మీ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మేము కనుక క్లాసెస్ని స్టాప్ చేయకపోతే ఆ 4 days మీరు ఏవైతే క్లాసెస్ మిస్ అయ్యారో ఆ 4 daysకి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఏ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది అంటే సెంట్రల్ ఆఫీస్ గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ ఈ అన్ని బ్రాంచెస్లో కూడా మనకి ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అండ్ లైవ్ టు హోమ్ బ్యాచెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ మనకి అందుబాటులో ఉంటాయి. కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి బ్రాంచెస్లో మనకి ఆన్లైన్ బ్యాచెస్ అందుబాటులో ఉంటాయి. సార్, డిగ్రీ లేదా పీజీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఏ రకంగా జాయిన్ అవ్వాలి? డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అవసరం లేదండి. వాళ్ళు డైరెక్ట్గా సిఏ ఇంటర్లో జాయిన్ అయిపోవచ్చు. ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎవరికి అంటే సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేదు, డిగ్రీ అవ్వలేదు, ఓన్లీ సిఎంఏ ఫౌండేషన్ మాత్రమే క్వాలిఫై అయ్యాము అనేటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత సిఏ ఇంటర్ని కంప్లీట్ చేసుకునే దానికి డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామ్. సార్, మరి ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మిగిలిన అకాడమీస్లో ఎందుకు ఆఫర్ చేయట్లేదు? లాజిక్ చాలా సింపుల్ అండి. ఎందుకు అంటే దీనికి నేను ఇందాక చెప్పాను, ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. అటువంటి ఎక్స్పర్టైజ్ చాలా పిన్ పాయింటెడ్ వెల్ రీసెర్చ్డ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇలాంటి సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయగలుగుతారు. సార్, సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ డిగ్రీ చదవడం బెటరా? చూడండి, వన్స్ మీరు సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్లోకి వచ్చిన తర్వాత మీరు చాలా మంచి పని చేశారు. ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా కామన్. దాన్ని మీరు సీరియస్గా తీసుకోకూడదు. మళ్ళీ కన్సిస్టెంట్గా ట్రై చేసి మీరు సక్సెస్ అవ్వడానికి ట్రై చేయాలి. మీరు నార్మల్ డిగ్రీ కోర్సెస్లో కంపేర్ చేస్తే సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ అనేటువంటివి దే ఆర్ ఫార్ బెటర్. మీరు సిఏ లేదా సిఎంఏ క్వాలిఫై అయ్యారు అంటే దాని అర్థం అట్లీస్ట్ ఒక 6 సబ్జెక్ట్స్లో మీరు పిహెచ్డి చేసిన దాంతో సమానం. మీరు సిఏ ఇంటర్ క్వాలిఫై అయినా కూడా మీరు ఎంబీఏ స్టూడెంట్స్ కంటే మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎంబీఏ నార్మల్ కాలేజెస్లో చదివిన చాలామంది స్టూడెంట్స్ కంటే మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మన సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇలాంటి ఒక మంచి స్ట్రీమ్ని సిఏ అండ్ సిఎంఏ కోర్స్ లాంటి మంచి స్ట్రీమ్ని మీరు ఎంచుకున్నారు. దీనిలో మీరు కంటిన్యూ అవ్వండి. ఇంకొక అటెంప్ట్ మీరు ట్రై చేయండి. ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది.
ఫస్ట్ ఈజీగా సిఎంఏ ఇంటర్ మీరు క్వాలిఫై అయిపోతారు, ఆ తర్వాత సిఏ ఇంటర్ క్వాలిఫై అవుతారు. ఇందాక చెప్పిన విధంగా ఈవెన్ మీరు సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయినా కూడా మీకు చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కంపేర్డ్ టు నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్. సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటి? మీరు సిఏ ఫౌండేషన్ కాన్ఫిడెంట్గా లేరు, మీరేమీ టెన్షన్ పడద్దు. మనకి సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ముందే మీకు ఈ విషయం చెబితే మీరు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తోటి బాగా చదువుతారనేటువంటి ఉద్దేశంతో. లేదు సిఎంఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు, సిఏ ఫౌండేషనే మళ్ళీ రాయాలనుకుంటున్నారు, ఎస్ ఇంకొక 1 more అటెంప్ట్ ట్రై చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. లేదు సిఏ ఫౌండేషన్ వదిలేసి సిఎంఏ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ రూట్లోకి వద్దాం అనుకుంటున్నారు, ఎస్ ఆ రకంగా కూడా మీరు చేయొచ్చు. లేదు సార్ నేను సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అయ్యాను, ఓన్లీ సిఎంఏ ఇంటరే చేద్దాం అనుకుంటున్నాను, ఆ కేసులో కూడా మీరు సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ని మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ ఒక్క మాట మాత్రం మీరు మర్చిపోవద్దు, మీరు సిఎంఏ ఇంటర్ కోచింగ్కి మాత్రం సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే జాయిన్ అవ్వండి. అంటే అక్కడ మీకు సిఏ ఇంటర్ కోచింగ్ ఇవ్వాలి, సిఎంఏ ఇంటర్ కోచింగ్ కూడా ఇవ్వాలి. అలాంటి ఇన్స్టిట్యూట్స్ని మాత్రం మీరు తప్పనిసరిగా చూస్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను అబౌట్ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో సింపుల్గా 1 లైన్లో చెప్పాలి అంటే మీరు సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అవ్వలేకపోయినా కూడా మీరు సిఏ ఇంటర్ చదవచ్చు. ఏ రకంగా? ఫస్ట్ సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవుతారు, ఆ సిఎంఏ ఇంటర్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని మీరు సిఏ ఇంటర్ క్వాలిఫై అవుతారు. సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ అబౌట్ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్. ఈ వీడియో మనం November 20, 2025 చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేసిన తర్వాత ఏమైనా చేంజెస్ వస్తే ప్లీజ్ అప్డేట్ యువర్ సెల్ఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.